guys, welcome back to our YouTube channel. సో ఇవాళ వీడియో చాలా రోజుల తర్వాత ఇంట్రెస్టింగ్ వీడియో ఉండబోతుంది. ఎందుకంటే మీ అందరూ ఎప్పటి నుంచో రిక్వెస్ట్ చేస్తున్నారు అత్తయ్యతోటి ఏదైనా కుకింగ్ వ్లాగ్ చేయండి అని చెప్పి. సో లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి నేను ప్రాపర్గా కొంచెం హెల్త్ అప్స్ అండ్ డౌన్స్ ఉండడం వల్ల రెస్ట్ తీసుకోవడమే జరుగుతుంది, కాబట్టి అప్పుడు కుదరలేదు అత్తయ్యతో కలిసి కిచెన్లో ఎపిసోడ్ చేయడానికి. కాకపోతే యమ్మీ ఫుడ్ మంచిగా ఆవిడ కుక్ చేస్తూ ఉంటే నేను తింటూ ఉన్నానమాట. సో అలా మా ప్రీవియస్ ఎపిసోడ్స్ అన్నీ అలా అయిపోతే ఇప్పుడు నేను అత్తయ్యతోటి ఏం కుక్ చేయబోతున్నా అంటే, నేను కుక్ చేయను, మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇవాళ చాలా ఈజీ అండ్ టేస్టీ రెసిపీ అత్తయ్య చేయబోతున్నారనమాట. సో ఇంగ్రీడియంట్స్ సింపుల్, ప్రాసెస్ సింపుల్, కానీ దాని లైఫ్ టైం వచ్చేసి చాలా ఎక్కువ రోజులు ఉంటుంది. పిల్లలు తినొచ్చు, పెద్దవాళ్ళు తినొచ్చు, ట్రావెల్లో క్యారీ చేయొచ్చు. సో ఇవన్నీ కూడా ఏంటా అనేది మనము అత్తయ్యని పిలిచి అడుగుదాం. ఓకే, సో నేనైతే హింట్స్ ఇచ్చేసాను. ఇట్స్ వెరీ ఈజీ రెసిపీ అండ్ టేస్ట్ అయితే యమ్మీగా ఉంటుంది. ఇది శివ ఫేవరెట్ అండ్ హరిని ఫేవరెట్ కూడా. నేను తింటాను, బట్ హరినికి శివకి చాలా చాలా ఫేవరెట్. సో అత్తయ్య వచ్చేస్తున్నారు. లెట్స్ గో అత్తయ్య. సో అత్తయ్య ఏంటి, ఓకే అత్తయ్య శారీ కట్టుకుని రెడీ అయ్యి వచ్చారు. సో రెగ్యులర్గా కూడా నార్మల్గా కూడా అత్తయ్య చీర కట్టుకుంటారు ఇంట్లో. సమ్ టైమ్స్ ఇంకా నైటీ వేసుకుంటారు. ఇంకా ఆడవాళ్ళకి అది కంఫర్టబుల్ కాస్ట్యూమ్ కదండి, యూనివర్సల్గా. నేనంటే ఇంకా ఈ మధ్య నైటీస్ బదులు కొంచెం ఇలా ఫ్రాక్స్, ప్యాంట్స్ అవే ఈజీగా ఉంటాయని అలా వేసుకుంటున్నాను. అత్తయ్య ఇవాళ ఏం రెసిపీ నువ్వు చేస్తావా? అమ్మమ్మ నేను చేయను అత్తయ్య. మళ్ళీ అది కొంచెం ఇంత టేస్ట్ మారినా కూడా లేదు, ఎందుకంటే అది వెంటనే కనిపెట్టేస్తాడు. ఏంటి తేడాగా ఉంది, నువ్వు చేసావా అంటాడు వెంటనే. ఒకవేళ పొరపాటున అత్తయ్య కొంచెం పల్లీలు ఎక్కువ ఏం చేసి ఆ రోజు మాడింది, లేదంటే కొంచెం ఏమన్నా ఇట్లా మారిందే అనుకోండి, నువ్వు చేసావా మహి, ఇమీడియట్గా అసలు ముందు వెనక ఆలోచించుడు. సో ఇవాళ అత్తయ్య పల్లి పొడి చేయబోతున్నారు అనమాట. సో ఇంగ్రీడియంట్స్ అయితే చాలా చాలా సింపుల్. సో ఫస్ట్ అయితే పల్లీలు ఇలా వేయించి పెట్టేశారు, ఎందుకంటే మనకి పొడి చేయడానికి పల్లీలు ఏగాక చల్లారాలి, లేదంటే అయితే మెత్తగా అయిపోతుంది, మిక్సీలో కూడా మనకి. నెక్స్ట్ ఇవి నేను రాకముందే ఏం చేశారు, ఎందుకంటే ఘాటు వస్తుందని చెప్పి ఇది వేయించేటప్పుడు నాకు చెప్పారు రూమ్లోనే ఉండు ఘాటు వస్తుంది అనేసి. సో ఇదేంటి ఎండుమిర్చి, జీలకర్ర కలిపేసి ఏం చేశారు అత్తయ్య? ఎండుమిర్చి వేసేటప్పుడు జస్ట్ మనం దింపేటప్పుడు అది వేసేస్తే ఆ వేడికి జీలకర్ర వేగిపోయింది. ఎంత అత్తయ్య? ఒక స్పూనా? క్వాంటిటీని బట్టి. అండ్ రిమైనింగ్ వెల్లుల్లి కొన్ని ఒలిచి పెట్టుకోవాలా? కొన్ని ఒలిచి పెట్టుకోవాలి, కొన్ని ఇలా పొట్టుతో వేయాలి. ఉప్పు లాస్ట్లో యాడ్ చేస్తారా? ఇవన్నీ వేసేటప్పుడు వేస్తేనే మనకి బాగా కలుస్తుంది మంచిగా. సో ఇది ఎందుకు ఫేవరెట్ అంటే, ఇది లైఫ్ టైం వచ్చేసి చాలా ఎక్కువ రోజులు ఉంటుంది. ఎన్ని రోజులు ఉంటుంది అత్తయ్య? 3 months ఉంటుంది. 3 months. 3-4 months ఉంటుంది. వావ్. సో మోస్ట్లీ యూఎస్ వెళ్ళే వాళ్ళు అట్లా అత్తయ్య ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు అట్లా చాలా మంది వెళ్తే చేయించుకొని వెళ్తారనమాట అత్తయ్యతోటి, ఎందుకంటే అక్కడ మన కైండ్ ఆఫ్ ఫుడ్ దొరకదు. అండ్ ఇది చట్నీ లాగా కూడా వాడు, కొంచెం వాటర్ వేసి కలుపుకుంటే చట్నీ లాగా అవుతుంది. మనం రెడ్ పల్లి చట్నీ శివకి ఫేవరెట్ అది. సో ఇంతే కదా మనం చేసేది. బాగా మెత్తగా పట్టకూడదు, కొంచెం పలుకుగా ఉంటే మనకి చట్నీకైనా బాగుంటది, పౌడర్కైనా బాగుంటది. బాగా మెత్తగా బాగా పేస్ట్ అట్లా అంటే పేస్ట్ లాగా అయిపోతుంది. చాలా మంది పౌడర్ అనేసరికి పేస్ట్ లాగా చేసేస్తారు, అంటే తింటుంటే కొంచెం తగలాలి. నేను కూడా ఒకసారి అలాగే చేసి, అత్తయ్య ఎప్పుడో ఇంట్లో లేరు, కొంచెం పల్లి పొడి ఏదైనా చేద్దామా అని వేయించేసి చేసేస్తే అది నాకు తెలియదు కదా ఇది చల్లారాక పట్టాలి అని చెప్పేసి నేను అయిపోయాక అన్ని మిక్సీలో వేసి పట్టాను. మంచిగా ఇట్లా ముద్దలాగా వచ్చిందనమాట. దాని తర్వాత ఎక్కువ ప్రయోగాలు చేయను అనమాట. సో ఈ పల్లి పొడి హరినికి చిన్నప్పటి నుంచి ఎంత ఫేవరెట్ అంటే, వేడి అన్నం నెయ్యి పల్లి పొడి అండ్ పెరగన్నంలో నంచు పల్లి పొడి. పండుగ కూడా ఫేవరెట్ కదా, నేను ఇంటికి వచ్చిన దగ్గర నేను చూస్తూ ఉంటా. ఇలాగే నువ్వులు చేసుకోవచ్చు, నువ్వులు అవిసె గింజలు చేసుకుంటే, ఇప్పుడు ఉన్న పరిస్థితులకి అవిసె గింజలు చేసుకుంటే అన్నిటికంటే ఇంకా బెస్ట్. అవిసె గింజలు బ్లాక్ సీడ్స్, ఓకే ఫ్లాక్స్ సీడ్స్, ఇవన్నీ సేమ్ పల్లి ప్లేస్ చేశారు కదా మీరు ఒకసారి టేస్ట్ చేసి, మనం వీడియో చేయలేదు. సో సేమ్ ప్రాసెస్ ఫ్లాక్స్ సీడ్స్ కూడా అంట. సో అదైతే చాలా హెల్దీ కాబట్టి బాగుంటుంది. ఇది ఈ పల్లీలది ఎవరైనా తినొచ్చు, నువ్వులది కొంతమంది తింటారు, కొంతమంది తినరు. నువ్వులు ఎప్పుడు వర్షాకాలం చలికాలం తింటే బాడీకి హీట్ హెల్త్ పరంగా కూడా బాగుంటది, మంచిది. ఇవి జస్ట్ ఆ తోకలు తీసేస్తారా? అవి కొంచెం డిస్టర్బెన్స్ ఉంటాయి లేని మాట్లాడుతున్నావుగా ఈలోపు ఈ పని చేస్తాను. బట్ మా ఇంట్లో వెల్లుల్లి,
విడిగా అల్లము అండ్ పచ్చిమిర్చి ఇవి ఎక్కువ యూస్ అవుతాయి. ఉల్లిపాయలు, ధనియాలు, మిరియాలు, ఎందుకంటే రసం అన్నిట్లో కూడా ఇట్లా ఫ్రెష్గా అత్తయ్య ఈ రెడ్ కారం కంటే పచ్చి కారం ఎక్కువ చేస్తుంటారు అనమాట. ఈవెన్ పప్పు అయినా కూడా. అత్తయ్య పొట్టు తీయాలా మనము? అద్దదు, పొట్టు ఉంటేనే టేస్ట్ బాగుంటది, ఏదైనా పొట్టుతోనే బాగుంటుంది. ఎక్కువ బ్లాక్ గా కూడా వేయించొద్దు, ఇట్లా కొంచెం అప్పుడు కొంచెం స్మెల్ వస్తుంది కదా. కొంచెం ఎక్కువ మంట పెట్టకుండా కొంచెం తక్కువ మంటలో వేస్తే మనకి కరెక్ట్ గా వస్తాయి. స్పీడ్ కావాలి అని తొందరగా పెట్టేస్తే మాడిపోతాయి. సో కొంచెం ఇలా వేగేటప్పుడు ఇట్లా పగలాలి కొంచెం పల్లి, అప్పుడు రుచి వస్తాయి. ఇట్లా పగిలినట్టు అవ్వాలి కొంచెం, దానంతట అది ఇట్లా పొట్టు పోతూ ఉంటది. అప్పుడు ఇగో చూడు, ఇలా మనం పట్టుకుంటేనే ఇలా పొట్టు వచ్చేస్తుంది. ఇట్లా అంటే వచ్చేస్తుంది అది. అప్పుడు లోపల కరెక్ట్ గా వేగినట్టు అనమాట మనకి. ఇవి కూడా వాళ్ళు ఏం చేరత్తయ్య, మంచి క్రిస్పీ సౌండ్ వస్తుంది. ఇప్పుడు అన్ని మిక్సీలో వేసేద్దామా ఒకేసారి? సో చాలా ఈజీ ప్రాసెస్, అందుకే ఏంచే ప్రాసెస్ అవి మేము చూపించలేదు, ఎందుకంటే చల్లారాలి, టైం పడుతుంది కాబట్టి. కొన్ని కొన్ని వేస్తున్నారా? కొంచెం కొంచెం వేస్తే అన్ని కలిపి మిగులుతాయి. ఒక స్పూన్ అయినా అత్తయ్య? వాళ్ళందరూ అడుగుతున్నారు, చాలా రోజులైంది అత్తే వంట చేయట్లేదు, వెజ్ రెసిపీస్ కావాలి, వంటలు కావాలి అనేసి అని అడుగుతూ ఉన్నారు. మా అత్తయ్యతో వంటలత్త అని ఒక ఛానల్ పెట్టి లేకపోతే నాట్ వంటలక్క, లైక్ వంటలత్త అని. బికాజ్ మా ఇంట్లో వంటలని అత్తయ్య చేస్తారు కాబట్టి వంటలత్త. హరిని తిడుతుందేమో, నా నాన్నమ్మ తోటి నేను ఛానల్ పెట్టుకుంటా, నువ్వేంటి మనవరాలు ఛానల్ పెట్టేస్తా, అవన్నీ చూస్తుంటది కదా ఇది యూట్యూబ్. ఇదిగో వేసాను, ఫస్ట్ పల్లి, మిర్చి, వెల్లుల్లిపాయలు, జీలకర్ర అన్నీ వేసి మళ్ళీ రిపీట్ సెకండ్ టైం కూడా మళ్ళీ అన్ని వేసా. కొంచెం ఇవన్నీ ఒక బౌల్లో తీసేసి మళ్ళీ సెకండ్ టైం కూడా సేమ్ చేయాలి. సో ఇప్పుడు ఇది మిక్సీ పడదాం, వచ్చేయండి. మంచి వాసన వస్తుంది అత్తయ్య. వాసన వచ్చేది కూడా వీడియోలో వస్తే బాగుండేది. నిజంగానే కదా, సెన్సెస్ ముందు ముందు వస్తాయేమో మీ పిల్లల టైంకి, మీ మనవాళ్ళ మనవరాల టైంకి వస్తాయేమో. ఆ టైంకి మేబీ తెలియదు ఏం వండుతుంటే ఆ స్మెల్ వస్తాయి. సీరియస్లీ టెక్నాలజీ అంత డెవలప్ అయిపోతే ఎంత బాగుంటుంది. ఇప్పుడైతే విజువల్ గా, సౌండ్స్ వైజ్ మనం ఎంజాయ్ చేస్తాం, తర్వాత స్మెల్స్. ఈలోపు మా కుక్కర్ విజిల్ వస్తుందేమో, లంచ్ ప్రిపరేషన్స్ యూనో. వచ్చింది ఆ కలర్, పల్లి పొడి కలర్. పొడిగా కొంచెం ఆరబెడతాం కదా బౌల్లో, డ్రై అయిపోతుంది. ఆల్రెడీ మేము అంత చల్లార్చాక కూడా పల్లీలో ఆయిల్ ఉంటుంది కాబట్టి కొంచెం మెత్తదనం అన్నది అట్లా ఉంటుంది. బట్ బౌల్లో తీసుకున్నాక కాసేపు కూడా కొంచెం ఆరిన తర్వాత ప్యాక్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరిపోయింది అనుకుంటా కదా అత్తయ్య. నిజంగానే మనకి వీడియో సౌండ్స్తో పాటు వాసన కూడా వస్తే ఎంత బాగుంటుంది స్మెల్. ఎంత బాగుందో. ట్రావెల్ చేసేటప్పుడు ఇలాంటివి తినాలనిపిస్తుంది. ఎంత అక్కడ ఫుడ్ తిన్నా, ఉప్పు సరిపోయింది అత్తయ్య. ఎంత అక్కడ ఫుడ్ తిన్నా కూడా ఇలాంటిది నోట్లో తగ్గలుగానే మంచిగా అయింది పొడి. ఇట్లా ఇట్లా బరగ్గానే చేయాలి అత్తయ్య, అట్లా ఉంటేనే బాగుంటుంది తినేటప్పుడు ఆ చంక్స్ తగ్గుతుంటే. సో ఇది ఒకవేళ మనం ఎవరికైనా ప్యాక్ చేసి పంపించాలంటే ఇట్లా మిక్సీలో నుంచి తీసిన వెంటనే డబ్బాలు వేసి పంపించొద్దండి, కాస్త ఆరనివ్వాలి. ఎందుకంటే నేను ఇందాక చెప్పాను కదా, ఈ పల్లీలో ఆయిల్ కన్సిస్టెన్సీ ఉంటుంది, దానివల్ల మనం మిక్సీలో వేసినప్పుడు ఎంత చల్లార్చినా కూడా కొంచెం ఇట్లా ఏమంటారు, ఇట్లా ఉండలాగా అనిపిస్తుంది కానీ తర్వాత ఏముండదు. తర్వాత మనం గాలికి ఇట్లా ఒక బౌల్లో వేసేసి కాస్త ఒక 10 minutes ఆర్ కాసేపటి వరకు అట్లా ఆరబెడితే సరిపోతుంది అనమాట. కానీ అసలు ఆ అరోమా ఎంత బాగుందో. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ వేసేస్తే శివక రెడ్ చట్నీ దోశలో కడుగుతూ ఉంటాడు కదా, ఈ మీ మామయ్య కోసం పల్లి కాసేపు తింటుంటాడు కదా. ట్రావెల్లో కూడా వీళ్ళు ఎక్కడికైనా ట్రావెల్ చేసేటప్పుడు ఇంట్లోనే పల్లీలు వేయించుకుంటారు. అండ్ డ్రై ఫ్రూట్స్ ఒక డబ్బాలో. వచ్చిందా పొడి కోసం నువ్వు ఏదైనా టూర్ ప్లాన్ చేసుకో. ఆల్రెడీ శివ ప్లాన్ చేస్తున్నాడు కాబట్టి చూడాలి. మళ్ళీ నా పొడి ఇంట్లోనే ఉంటే ఎట్లా అందుకని
ఎందుకత్య న్యాయం అయితే జరుగుతుంది కదా. నేను అట్లా కాదు, ఇందాక చెప్తూ ఆపాను కదా. ఏదైనా టూర్ వెళ్తే దానికి కూడా హ్యాపీగా ఫీల్ ఆహా, అట్లా అంటారా? ఇది ఎక్కువ టూర్స్ వెళ్ళడానికి ఇష్టపడుతుంది అనుకోండి, ఎందుకంటే ఇందాక చెప్తూ ఆపాను కదా, అత్తయ్య వాళ్ళు నార్మల్గా ఎక్కడికైనా ట్రైన్ ట్రావెల్ చేసినా ఎక్కడికైనా రోడ్ జర్నీ చేసినా కూడా మాక్సిమం ఫుడ్ ఇంట్లో నుంచే తీసుకెళ్తారు. అండ్ ఎక్కువ తినకపోయినా కూడా అత్తయ్య అయితే బయట ఫుడ్స్ తక్కువే, స్పెషల్లీ మసాలా ఫుడ్స్ అయితే అసలు. రెడీ ఉప్మా రవ్వ అది కూడా ఒక రోజు చూపిస్తా. రెడీ టు ఆన్ గో ఉప్మా రవ్వ చేస్తారు. రెడీ టు హరిణిని మేము చిన్నప్పుడు బాగా ట్రిప్స్ తీసుకెళ్లే వాళ్ళం కదా, దానికి ఫుడ్ ఇబ్బంది అయిపోతుందని చెప్పి ఇంట్లోనే ఏమంటారు అత్తయ్య దాన్ని, రెడీ టు మిక్స్ కైండ్. అంతే, హాట్ వాటర్ వేసి ఏదైనా స్టీల్ బాక్స్ లో కొంచెం 2 స్పూన్లు వేసేసి, మనం ఎక్కడ పోయినా హోటల్స్ లో కెటిల్ ఉంటుంది, హాట్ వాటర్ పోసేసి మూత పెట్టి ఒక 2-3 మినిట్స్ తర్వాత తీస్తే చక్క పొడి మంచిగా ఉప్మా రెడీ అయిపోతుంది. అది అత్తే ఇంట్లోనే రెడీ చేస్తారనమాట, రెడీ టు మిక్స్ ఉప్మా. అది మా తమ్ముడు యుఎస్ వెళ్ళేటప్పుడు కూడా వాడికి కూడా చేసి ఇచ్చాడనమాట. వాడికి అక్కడ బ్రేక్ఫాస్ట్ ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు రూమ్కి వచ్చి హాట్ వాటర్ వేడి చేసుకొని జస్ట్ అది బౌల్లో వేసేసుకొని హాట్ వాటర్ అది వేసేసి 2 మినిట్స్ అట్లా మూత పెట్టి తీసేస్తే మంచిగా ఫ్రెష్ అప్ అయ్యే లోపు వచ్చేలోపు మంచి ఉప్మా రెడీ అయిపోతుంది. సో అట్లా రెడీ టు మిక్స్ ఉప్మా. అండ్ ఇట్లా పల్లి పొడి, నల్ల కారం పొడి అండ్ కరివేపాకు పొడి, ఇందాక ఫ్లాక్ సీడ్స్ది, అలా అన్ని నువ్వుల పొడి, ఇట్లా పొడులు ఎక్కువ చేస్తారు. చెప్పాను కదా పచ్చళ్ళు పొళ్ళు మా ఇంట్లో ఎప్పుడు స్టాక్ ఫుల్ ఉంటాయి. ఇది లాస్ట్ టైం ఎప్పుడో చేసింది, అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయింది చూడండి, కరివేపాకు పొడి. సో ఇవన్నీ కూడా మేము ఎక్కువ బయట నుంచి ఏం కొనము, అందుకే మాకు బయట ఫుడ్స్ ఎక్కువ నచ్చవు. ఇలా పల్లి పొడి రెడీ అయిపోయింది చూడండి, ఎంత సింపుల్ కదా ప్రాసెస్. వేడి వేడి అన్నం, కారం నేను తినే స్టైల్లో అదే కొంచెమే ఏంటి నేను తినే స్టైల్లో. ఇది కూడా ఇంట్లో చేసిన నెయ్యి. అత్తయ్య వచ్చిన మీగడంతా ఇంట్లో ఎవరు తినరు, ఆ మీగడంతా ఒక డబ్బాలో వేసి దాన్ని కూడా ఒక నెయ్యి చేస్తారనమాట. చాలా చేస్తారు, వేసేసాను చాలా అత్తయ్య, కొంచెం వేసాను. అత్తయ్య నెయ్యి తినని వాళ్ళు ఏం చేయాలి అంటే సన్ ఫ్లవర్స్ కాకుండా ఈ పల్లి ఆయిల్, నువ్వుల నూనె, ప్రాపర్ పల్లి నూనె వేసుకోమంటారు, లేదంటే నువ్వుల నూనె అది వేస్తే ఇంకా టేస్ట్ బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ మా ఇంట్లో మావయ్య అండ్ శివ అయితే నూనె వేసుకొని తింటారు, ఎందుకంటే నెయ్యి కంటే ఆ నూనెలో ఫ్లేవర్ ఎన్హాన్స్ చేస్తుందని చెప్పేసి అని అంటారు. అత్తయ్య కలిపారు వేడి వేడి అన్నము. అమేజింగ్ ఉందంటే అత్తయ్య కారం ఎక్కువ ఉందా? లేదు ఇలా ఉంటేనే టేస్ట్ ఉంటుంది, కారం ఉన్న బ్యాలెన్స్ అవుతుంది, ఎందుకంటే పల్లి కమ్మదనం వచ్చేస్తుంది కదా. చాలా బాగుంది, వాళ్ళు ఫుల్ తింటున్నారు. 4 ముద్దలు తినాలి, నీ కొడుకుదొకటి, నీ బిడ్డదొకటి, మీ ఆయనదొకటి, నీదొకటి. సో యూ కెన్ సీ చిన్న బేబీ బంప్ సరిపోయింది. సరిపోయింది కదా అత్తయ్య. అది మామయ్య కూడా ముద్ద పెట్టండి అత్తయ్య, బాగుందా నిజం చెప్తున్నారా లేదా అని అడుగుతున్నారు అక్కడ కూర్చొని. చూడండి నిజం చెప్పు అని అంటున్నారు నన్ను. నువ్వే ఇక్కడ టేస్ట్ చేద్దు, నేనే వస్తాను, నువ్వు ఎందుకు కష్టపడతావురా? మళ్ళీ అయితే మీ అత్త కోడలు తిన్నారు, నాకు పెట్టలేదండి. ఎందుకు నాకు ఇవి అంటారు చూడండి మామయ్య. పట్టి పిట్టా ముద్ద చేస్తావు, నిజంగా బాగుంది అత్తయ్య. రోజు తినిపిస్తున్నా చెప్తారు మళ్ళీ. అంటే తినిపించట్లేదా? కల్పిస్తాగా అప్పుడప్పుడు అత్తయ్య. రసమన్నం పెరుగన్నం కల్పిస్తూ ఉంటా. చాలా బాగా కుదిరింది ఇవాళ. నాకు కొంచెం కారం అనిపిస్తుంది కానీ ఇంకొకటి పర్లే, స్వీట్ తినే తర్వాత సరిపోతుంది. రెసిపీ మీరు ట్రై చేయండి, డెఫినెట్గా చాలా చాలా బాగుంది. సో ఎస్, దిస్ వాజ్ ఆల్ అబౌట్ టుడే పల్లిపొడి స్టోరీ విత్ అత్తయ్య. సో ఇది చాలా సింపుల్ రెసిపీ, ఇవాళ కొంచెం సింపుల్ వంటే చేసుకున్నాం, కాకపోతే సింపుల్ అయినా కూడా టేస్టీ మాత్రం యమ్మీ ఉంటుంది. అండ్ మా ఆయన గురించి ఒకటి చెప్పాలి, అత్తయ్య కూడా తెలీదు, చెప్పాలి. నిన్న మీరు పల్లీలు ఎంచుతున్నారు కదా అత్తయ్య నైట్, ఇది రేపు పొద్దున్న చేద్దాము చల్లారుతుంది పల్లీలు అని చెప్పేసి, ఏం చేస్తున్నారు కజ్జికాయలు చేస్తున్నారు అని అడుగుతున్నాడు. ఏం చెప్పాలి? వద్దతే ఇప్పుడు శివాకి ఎంత ఇష్టం అంటే కజ్జికాయలు, అసలు ఫేవరెట్ శివాకి. అది నెక్స్ట్ వీడియో చేస్తాను, స్టే ట్యూన్. అత్తయ్య చాలా బాగా చేస్తారు, నెక్స్ట్ వీడియో చేద్దాం అత్తయ్య. దీంట్లోనే చేస్తే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు, ఇప్పుడు పల్లి పొడి తినాలా కజ్జికాయ తినాలా అని. చూడండి అసలు పల్లీలు చేస్తుంటే నేను కడుపుతూ ఉన్నా కూడా కోరికలు మా ఆయనకు ఉన్నాయన్నమాట. కజ్జికాయలు చేస్తున్నారా అని ఎక్స్ప్రెషన్ చూడాలి, వెలిగిపోయింది. ఆల్రెడీ రాత్రి ఫైటింగ్ చేసాడు, 2 కేజీలు పెరిగా, మీరు బాగా వంట చేస్తున్నారని తిట్టిండు. పెరిగినా తగ్గుతారు, అట్లా డైట్లు వీట్లు మేము అసలు చెయ్యము. తినేది ఏదైనా హెల్దీగా తినేది కరెక్ట్గా తింటే సరిపోతుంది, డైటింగ్లు అలాంటివి అవసరమే లేదు. మాకు ఏ డాక్టర్ డైట్ చేయమని కూడా చెప్పలేదు, ఎందుకంటే ఎవరైనా కూడా హెల్తీ ఫుడ్ సరైన ఎంత తినాలో ఆ టైంకి అంత తింటే సరైన ప్రోటీన్ అది వెళ్తే సరిపోతుంది. అలా అని చెప్పేసి తినేసి అదేంటి ఆలస్యం పడిపోయి అట్లా అవసరమే లేదు. మనం మాక్సిమం మనం చేసుకునే పనులన్నీ మనం చేసుకుంటే అది నిజం అత్తయ్య.
సో మా ఇంట్లో అయితే చూస్తారు కదా, పనులన్నీ కూడా అందరం కలిసి చేసుకుంటాం. కానీ వంటగదిలోకి మాత్రం నేను రాను. ఎప్పుడో ఒకసారి జస్ట్ గెస్ట్ అపీరెన్స్ ఇస్తుంటా. ఇప్పుడైతే అసలు రానివ్వట్లేదు. మెత్తగా చేస్తే దీని టేస్ట్ మారిపోతుంది. ఇలాగే చేయమంటారు. ఇలాగే కొంచెం ఇలా చేస్తేనే ఇప్పుడు రుచి- మీకు కనిపిస్తుంది కదా, ఈ కన్సిస్టెన్సీలో ఇలా కుక్ చేసుకుంటేనే మనకి టేస్ట్ వైజ్ అండ్ స్టోరేజ్ వైజ్ కూడా బాగుంటది. మెత్తగా చేసుకుంటే తొందర పాడైపోతుంది. పాడైపోవటం అని కాదు, రుచి కూడా ఉండదు. కొన్ని రోజులకి స్మెల్ వస్తుంది, ఇలా ఉంటే రాదు. ఇలా ఉంటే ఎన్ని రోజులైనా Smell కూడా రాదు. ఫ్రిడ్జ్ లో పెట్టాలా? ఫ్రిడ్జ్ లో పెడితే నీకు సంవత్సరం ఉంటది. అవునా? ఆ. ఫ్రిడ్జ్ లో పెట్టకుండా బయట పెట్టుకుంటే 3-4 మంత్స్ ఈజీగా ఉంటది. సో దేంట్లోనైనా ఉప్పు కరెక్ట్ గా ఉంటే మనకి పాడవద్దు. పచ్చళ్ళైనా పొళ్ళైనా. పచ్చళ్ళు అయితే మొన్నే జాడీలోంచి తీసాం మేము. ఆవకాయ. ఎందుకంటే మొన్న సమ్మర్ లో పెట్టిన ఆవకాయ ఇంట్లో తీసిన డబ్బాలు అయిపోతే జాడీలోంచి తీసాం. అదే కలర్ అదే టేస్ట్ ఉందన్నమాట. జాడీలో పెడితే కలర్ మారదు. ఇది మనం ఎందులోనైనా స్టోర్ ఇది ఎందులోనే చేసుకోవచ్చు, గ్లాస్ కంటైనర్ లో. సో ఎస్, ఇదైతే ప్రాసెస్ చూపించేసాం కదా, చాలా ఈజీ ప్రాసెస్. మీరు కూడా డెఫినెట్లీ ట్రై చేయండి. ఐ హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాము. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మెయిన్గా బెల్ ఐకన్ని క్లిక్ చేయడం మర్చిపోద్దు. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి నాకు పిక్స్ షేర్ చేయండి. ఐల్ బీ మోర్ హ్యాపీ. అండ్ నేను కొన్ని పిక్స్ని అది నా ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. స్టే సేఫ్. లాట్స్ ఆఫ్ లవ్. బాయ్. హరిణి ఏది? అన్ని లండన్కి వెళ్ళింది చదువుకోవడానికి. మళ్ళీ తెలుసు కదా నాకు. హరిణిని మేము గేమ్స్ లో వదిలేసి షాపింగ్ స్టార్ట్ చేసాము. లేదంటే మమ్మల్ని షాపింగ్ చేయలేదు పెట్టారు. అస్సలు చేయనివ్వదు, గునుగుతూనే ఉంటుంది అనమాట. సో షాపింగ్ ఇంకా కోసం తెచ్చారు, గేమ్స్ కోసం కాదా? లేదు అయ్యి అమ్మో, ఎంత భయపడుతున్నారు చూడండి. అది నస అంటారు. నీతో ఒకటి ఉంటుంది, అది నీతో ఒకటి ఉంటుంది. ఇంకో